నీకు బాగా నచ్చినట్టుంది కానీ కౌసి. నాకు బాగా నచ్చింది రాజు. సరే, ఇల్లు బాగానే ఉంది. సరే మరి కౌసి, రెస్ట్ తీసుకో, అలసిపోయింటావు. అవును రాజు, చాలా టైట్ గా ఉంది. ఏంటి టైట్ గా ఉందా? రాజు, నిన్ను టైట్ గా ఉన్నది నా తలనొప్పి టైట్ గా ఉంది అన్నాను. మరి నాకేంటబ్బా అలా వినపడిసి వచ్చింది? నీకు వినపడుతుంది. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్తే నేను ఫ్రెష్ అప్ అవుతా. పో ముందు బయట. ఆ పోతాంలేమ్మా, ఇక్కడే ఉంటామా ఏంటి? ఏదో ముద్దులిస్తున్నట్ట. చాలే ఇంకా, పో పో. సరే కౌసి, నేను అలా బయటకు వెళ్ళి అమ్మకు కాల్ చేసి వచ్చేస్తాను. ఓకే? ఓహో, ఓకే మై డియర్, వెళ్ళి రండి. అబ్బా, మేడం గారు మంచి ముళ్ళు అన్నట్టేనారు. ఫ్రెష్ మళ్ళీ అవుతారా? మొదలెడదామా? ఆటగాడు. అయ్యగారికి చాలా బాగా ఆకలిగా ఉన్నట్టుంది. ఆకలి ఏదా మరి? ఉడుకు రక్తమమ్మా. ఆ ఉడక నేను తర్వాత చల్లారిస్తా. నువ్వు వెళ్ళి మాట్లాడుకోండి సార్. మీ ఆడలు మొత్తం వింటే. ఇదేంటి, ఇంట్లో సిగ్నల్ వచ్చి బయట రావట్లేదు? సరే, అలా దూరంగా వెళ్ళి అడవిలోకి వెళ్ళి చూద్దాం, సిగ్నల్ వస్తుందేమో. సరిపోయింది, ఇంటి దగ్గర సిగ్నల్ రాలేదు కానీ ఇటు దట్టమైన అడవిలో సిగ్నల్ వస్తుంది. సరే, త్వరగా అమ్మ కాల్ చేసి త్వరగా ఇంటికి వెళ్ళాలి. కౌసి ఇంటి దగ్గర ఒక్కటే ఉంది, వెళ్ళాలి త్వరగా. హలో అమ్మా, నేను వచ్చేసాము కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడే స్టే చేస్తున్నాము, త్వరగా వచ్చేస్తాం రే అమ్మా, నువ్వు భయపడకు. ఓకే, బాయ్. ఏందాది అలా తాగేసింది? ఇటు చూసినా ఎవరు లేరు, అటు చూసినా ఎవరు లేరు. ఏం జరిగిందండి అసలు? ఏమైంది? ఆ సౌండ్ ఏంటి? అసలు అర్థం కావట్లేదే. ఏం జరిగిందబ్బా? త్వరగా వెళ్ళాలి, ఏదో జరిగింది. కౌసి వస్తున్నా. కౌసి. రాజు, ఏమైంది రాజు? ఎందుకు అంతగా భయపడుతున్నావు? ఏం జరిగింది? నువ్వే కదా పిలిచావు, అరిచావు రాజు అని, అందుకే కంగారుగా వచ్చేసాను. నేనా? చేతులు వేసాను, అది కూడా నిన్ను రాజు అని పిలుస్తూ. ఓహో, అర్థమైంది ఇప్పుడు. అయ్యగారికి ఆకలి వేస్తున్నారు కదా, వేస్తున్నట్టుంది. అందుకే కేకలు వేసినట్టుగా వినపడింది అనుకుంటా మీకు. అది కాదు కౌసి, బయట నీ అరుపులు వినపడ్డాయి. కేక అసలు బది దెబ్బా. నువ్వు రాజీ. సరే సార్, నేను కేకలానే ఉన్నాను కానీ మీరు వెళ్తే నేను పని చూసుకుంటా. అదేంటి, ఇంట్లో సిగ్నల్ రావట్లేదు, బయట వచ్చింది. కానీ కౌశి కేక వేసింది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నేను వేయలేదంటుంది. కానీ అడవిలో నాకేదో తగిలింది, కానీ ఏది కనిపించడం లేదు. ఇక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. కనిపెట్టేస్తా.